వాయుగుండం ప్రభావంతో కుండపోత వర్షాలతో ప్రాజెక్టులు సరికొత్త జలకను సంతరించుకుంటున్నాయి. 4-5 రోజులుగా ఎగువన కురిసిన భారీ వర్షాలతో గోదావరి, కృష్ణా నదుల్లో నీరు పోటెత్తింది. మొన్నటి వరకు ఎండిపోయి ఎడారిని తలపించిన శ్రీరామ సాగర్కు వరద రావడంతో పరిస్థితి మారుతుంది. అటు కృష్ణా బేసిన్లో ముఖ్యమైన శ్రీశైలం సహా అన్ని ప్రాజెక్టులకు ప్రవాహాలు ముమ్మరమయ్యాయి. భద్రాచలం వద్ద గోదావరి పలవర్లు తొక్కుతోంది. ఒకవైపు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, ఎగువ నుంచి వెల్లువెత్తినటువంటి వరదతో పంటలకు కాస్త ఊరట కలుగుతుందని అంచనా. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లో కురిసిన వర్షాలకు నిజామాబాద్ జిల్లాలో గోదావరిపై ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఎస్ఆర్ఎస్పీలోకి భారీగా వరద వచ్చి చేరుతుంది. రాష్ట్రానికి కీలకమైన ఈ ప్రాజెక్టులోకి 75,432 క్యూసెక్లు వస్తున్నాయి. దీని నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా నిన్నటికి 21.2 టీఎంసీలకు చేరుకుంది. ఈ ప్రాజెక్టు కింద స్టేజ్ 1లో 9.68 లక్షల ఎకరాలు, స్టేజ్ 2లో 4.80 లక్షల ఎకరాలు కలిపి మొత్తం 14.50 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ప్రాజెక్టుకు దిగున ఉన్న ఎల్లంపల్లికి వరద పోటెత్తుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్లో కురుస్తున్న వర్షాలతో కడెం ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద వస్తూ ఉండగా గేట్లు తెరిచి 1.90 లక్షల క్యూసెక్లు గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ఈ వరదతో పాటు స్థానికంగాను కురిసిన వర్షాలతో ఎల్లంపల్లి వద్ద 4.65 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదవుతుంది. అంత మొత్తాన్ని దిగువన మేడిగడ్డకు విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లి నిల్వ సామర్థ్యం 20.18 టీఎంసీలు కాగా 19.70 టీఎంసీలకు నిల్వ చేరింది. ఎల్లంపల్లి నుంచి రాజరాజేశ్వర మధ్య మానేరు జలాశయానికి మొదలైన ఎత్తిపోతలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం ఉప్పొంగుతోంది. గురువారం రాత్రి 8 గంటలకు 28.70 అడుగులకు నీటి మట్టం చేరింది. అక్కడ 3.97 లక్షల క్యూసెక్ల ప్రవాహం మొదలైంది. ప్రాణహిత, ఇంద్రావతి వైపు నుంచి వస్తున్న వరద సరళిని బట్టి ఇక్కడ ప్రమాద స్థాయికి నీటి మట్టం చేరుకునే వీలుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువ కృష్ణా ప్రాజెక్టులైన కర్ణాటకలోని ఆల్మట్టికి 83,000 క్యూసెక్ల వరద వస్తూ ఉండగా దిగువకు 97,000 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్కు 95,000 క్యూసెక్లు వస్తూ ఉండగా దిగువకు 1.09 లక్షల క్యూసెక్లు వదులుతున్నారు. ఇక తెలంగాణలో కృష్ణా నదిపై మొదటి ప్రాజెక్టు జూరాల వద్ద గురువారం రాత్రికి 1.04 లక్షల క్యూసెక్ల వరద నమోదవుతూ ఉండగా దిగువకు 1.09 లక్షల క్యూసెక్లు వదులుతున్నారు. శ్రీశైలం వద్ద 1.12 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదవుతుంది. ఈ జలాశయం నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా గురువారం సాయంత్రానికి నిల్వ 46.82 టీఎంసీలకు చేరింది. శ్రీశైలం వెనుక జలాల ఆధారంగా నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్న మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని మొదటి దశ పంప్ హౌస్ నుంచి ఎల్లూరు జలాశయంలోకి 1,600 క్యూసెక్లు ఎత్తిపోస్తున్నారు. జూరాల వెనుక జలాల ఆధారంగా నడిచి పథకాల్లోనూ ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి.